4వది చూద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయము 5వ వచనం. ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. చాలండి. ప్రియమైన మిత్రులారా, గమనించాలని కోరుతున్నాను. యేసుప్రభు వారిని సిలువేశారు. యేసుప్రభు వారు చనిపోయారు. ఆయన అన్నాడు, నేను మరలా తిరుగులేస్తానని ముందే చెప్పారు. అయితే ఈ పేతురు, సీమోను, ఈ యొక్క వీళ్ళందరూ శిష్యులు ఏం చేశారంటే, కొంతమంది యేసుప్రభు చనిపోయిన తర్వాత మనము ఆరాధించే దేవుడే చచ్చిపోతే మనం ఎవరి గురించి ప్రకటిస్తాం అని చెప్పి బలహీనమైపోయి వీళ్ళు మళ్ళా పాత జీవితంలోకి వెళ్ళిపోయారు. వాళ్ళు చేపలు పట్టే పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారు. అయితే రాత్రంతా వీళ్ళు వలలు వేస్తూ సముద్రం అంతా వీళ్ళు చేపలు పడుతూ వచ్చారు. అయితే ఒక్క చేప కూడా పడలేదు. అయితే వాళ్ళు ఆ యొక్క సరస్సు తీరమున ఒడ్డునకు వచ్చి ఉదయకాల సమయంలో పిల్లరా ఆ సీమోను పేతుల యొక్క దోణెలను ఆ ఒడ్డున పెట్టి, రాత్రంతా చేపలు పడకపోవడం గల కారణం వలలు మాసిపోయినాయేమో, నీసువాసన వస్తున్నాయేమో, అందుకే చేపలు పట్టలేదని చెప్పి వాళ్ళు వలలు ఉత్తుకుంటున్నారు. అప్పుడు ప్రభు అయిన యేసయ్య ఆ సముద్ర తీరాన నడుచుకుంటూ వచ్చి ఆ సీమోనుదైనటువంటి దోణి ఎక్కి నించొని అన్నాడట, కొంచెం లోపలికి తోయవయ్యా అన్నాడట. ఎలాగుంటుందండి? రాత్రంతా ప్రయాసపడ్డారు. ఇంటి దగ్గర వాళ్ళేమో చేపలు తెస్తారు, డబ్బులు తెస్తారని వీళ్ళు చూస్తున్నారు. ఒక్క చేప పడలేదు. పోనీ ఇప్పుడు కాకపోతే మధ్యాహ్నమైన మరలా వేద్దాం, ఈ వలలన్నీ ఉతికేసుకొని ఆరబెట్టేసుకుందామని ఉత్తుక్కుంటా ఉంటే గబగబా యేసయ్య వచ్చి దోనెక్కి నిలబడి అన్నాడట, నాయన కొంచెం లోపలికి తోయమన్నాడు. చాలా అధికారపూర్వకంగా అన్నాడు కదా, ఈయన ఎవరో అనుకొని చెప్పి కొంచెం లోపలికి తోచాడు. తోసిన తర్వాత మళ్ళీ ఒడ్డుకి లాగేయమ్మా అని అంటే బాగున్నావు అంటున్నాడంటే, ఈసారి ప్రజలందరూ వచ్చి సముద్ర ఒడ్డు నిలబడితే బైబిల్ తెరిచి ఈసారి వాక్యం చెప్తున్నాడటండి. మనమైతే ఏం చేద్దాం? బాబా దిగు 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 అని చెప్పి కోప్పడదాం. కానీ ఆయన అలా అనలేదు. పిల్లరా, వారితో పాటు ఈయన కూడా దేవుని వాక్యాన్ని వింటున్నాడు. వాక్యం అంతా అయిపోయిన తర్వాత వారి దోన్లు వారికి ఇచ్చేస్తారని చూస్తే ఇప్పుడు అంటున్నాడు, నాయనా పదండి చేపలు పడదాం అని అంటే, అప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యా రాత్రంతా మేము ప్రయాసపడి ఈ యొక్క తీరమంతా కూడా ఏం చేసాం, చేపలు పట్టాం, కానీ ఒక్క చేప కూడా పడలేదు, ఒక్క చేప కూడా పడలేదు అని అంటే, అప్పుడు అంటున్నాడు ఆయన, వలలు వేయండి అని చెప్పినప్పుడు అంటున్నాడు, నీ మాట చొప్పున మేమేం చేస్తున్నాం, వలేస్తున్నామని. వల అలా వేయగానే చెప్పండి, వలలు పిగిలిపోయే అన్ని చేపలు పడిపోయినట్ట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దయచేసి ప్రియమైన మిత్రులారా, ఈ 4వ చేప ఏ చేప అనంటే దేవుని మాటకు లోబడిన చేప. 4వ చేప ఏ చేప? దేవుని మాటకు లోబడిన చేప. విషయం ఏంటంటే గమనించాలని కోరుతున్నాను. ఇప్పుడు రాత్రంతా చేపలు వీరు పట్టినప్పుడు చేపలు పట్టే వారికి ఏ లోతుల్లో పడతాయో, ఏ ప్లేస్లో పడతాయో, ఎక్కడేస్తే పడతాయో వాళ్ళకి తెలుసా, మనకు తెలుసా? ఏమండి? వాళ్ళకే తెలుసు. కాబట్టి వాళ్ళు రాత్రంతా వేశారు, లోతుల్లో వేశారు, ఒడ్డునేసారు, ఎక్కడెక్కడైతే చేపలు ఉంటాయి అన్ని చోట్ల వేశారు. ఇప్పుడు యేసయ్య అంటున్నాడు, అప్పుడు దాకా వాక్యం చెప్పాడు, అప్పుడు దాకా జనం గోలగోలు చేస్తే అక్కడ ఉన్నారు, అక్కడ అంటున్నాడు ఇలా తిరిగి ఇక్కడ వేసే అంటున్నాడు, ఇలా తిరిగి ఇక్కడ వేసే అంటున్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, అయ్యా రాత్రంతా మేము వేసాం పడలేదు, కానీ నీ మాట చొప్పున, ఏ మాట చొప్పున? నీ మాట చొప్పున మేము వలవేతుమని వల వేయగానే చేపలన్నీ అక్కడ ఉన్నాయంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంతకీ ఆ చేపలన్నీ అక్కడ ఎందుకు ఉన్నాయి అని అంటే, దేవుడు ఆజ్ఞాపించాడు, ఈ తీరములో ఉన్నటువంటి చేపలారా నా మాట విని నా పని చేయడానికి ముందుకు వచ్చిన నా యొక్క బిడ్డల యొక్క అవసరత నేను తీర్చాలనుకుంటున్నాను, రండి అని పిలవగానే ఆ సరస్సులో ఉన్న, ఆ సముద్రములో ఉన్న చేపలన్నీ ఎక్కడికి వచ్చి నిలబడ్డాయి? యేసయ్య దగ్గరకు వచ్చి నిలబడ్డాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చాలామంది అయ్యా నమ్ముకున్న తర్వాత చాలా శ్రమలు వచ్చేస్తున్నాయండి,
నమ్ముకున్న తర్వాత చాలా ఇబ్బందిని ఎదుర్కొంటున్నాను అని నువ్వంటే మీ అందరికీ తెలిసిన మాట యెషయా గ్రంథం ఆ 30వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది, లోబడని పిల్లలకు శ్రమ. ఏమండి? లోబడని పిల్లలకు శ్రమ అంటే శ్రమలు ఎవరికి వస్తాయంట? దేవుని మాటకు లోబడని వారికి. కొంతమంది ఈ ఉపవాస కూటాలలో గతించినటువంటి రాత్రి నుండి ఈ రాత్రి వరకు దేవుడు ఆయా దైవజనులను నిలబెట్టి అనేకమైన ప్రసంగాల ద్వారా దేవుడు మాట్లాడాడు. ఇందులో మనం చేసే పొరపాట్ల గురించి దేవుడు ప్రస్తావించాడు, మనలో ఉన్న లోపాల గురించి దేవుడు ప్రస్తావించాడు, మనం ఎక్కడ దిగజారిపోయామో దేవుడు జ్ఞాపకం చేశాడు. ఇవన్నీ విన్నాం ప్రియులారా. అయితే చివరిలో కొంతసేపు కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నాం, ఆమెనన్న తర్వాత బయటికి వెళ్ళిపోతున్నాం. నువ్వు మరలా అదే విధానాన్ని అదే పద్ధతిని నువ్వు కొనసాగిస్తే నీవు 4వ చేపవి కానే కావు. దేవునికి స్తోత్రం. నీవు దేవుని మాటకేం చేయాలా? లోబడాలా. దేవుని మాటకు లోబడాలా. నువ్వు దేవుని మాటకు లోబడితే నిజంగా ఆ జీవితం చాలా ఆశ్చర్యంగా ఉంటుందండి. దేవుని బిడ్డలారా, మనము దేవుని పిల్లలమైన మనం పశ్చాత్తాపపడి జరి చేసుకుంటే కార్యాలు చాలా వింతగా ఉంటాయండి. దేవునికి స్తోత్రం. మన జీవితంలో దేవుడు ప్రారంభించే అద్భుతమైనటువంటి కార్యాలు దివ్యంగా అద్భుతంగా ఉంటాయి. ఎప్పుడు అనంటే లోబడినప్పుడు, సరి చేసుకునేటప్పుడు. హల్లెలూయా. ఎందుకంటే లోబడని పిల్లలకి ఏమొస్తాయి? శ్రమలు. శ్రమలకు కారణం ఏంటి అనంటే మందిరమో, సేవకుడో, సంఘమో, ఇంటి లోపమో, వాస్తు లోపమో కాదండి. ఈ రాత్రి నీవు దేవుని వాక్యానికి లోబడకపోవడమే నీ శ్రమలకు కారణం. దేవుడు ఎంతగా మాట్లాడినా, ఇన్నిసార్లు మాట్లాడినా ఇంకా మనలో ఉన్న లోపాలను మనం ఒప్పుకోకుండా, మనలో ఉన్న లోపాలను మనం సరి చేసుకోకుండా, దేవుని పాదాల దగ్గర పశ్చాత్తాపపడి ఏడవకుండా, సరి చేసుకోకుండా, దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు గర్వంగా అదే గర్వాన్ని కొనసాగిస్తూ నీవు ఇంకా కొనసాగుతున్నట్లయితే ఇప్పటికే నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నావు, ఇప్పటికే చాలా నరకాన్ని చూస్తున్నావు, ఇప్పటికే చాలా రోగంతో బాధపడుతున్నావు, ఇప్పటికే కుటుంబంలో ప్రశాంతత లేక నలిగిపోతున్నావు. దయచేసి అవి ఎప్పటితోనైనా ఆగిపోవాలి అని అంటే మాత్రం నీవు చివరిగా 4వ చేప వలె దేవుని మాటకు లోబడిపోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని మాటకు విధేయత చూపేయాలి. దేవుని యొక్క వాక్యానికి పూర్తిగా మనం విధేయులమైపోవాలా. దేవా నన్ను పూర్తిగా క్షమించు నాయన అని దేవుని పాదాలు పట్టుకొని మనం బ్రతిమలాడేసుకోవాలండి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఇప్పటిదాకా వచ్చినటువంటి శాపం ఆగాలి అని అంటే మాత్రం దేవుని సన్నిధిలో నీవు నేను ఈ రాత్రి పశ్చాత్తాపడాల్సిన అవసరత ఎంతైనా ఉంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఎవరైతే లోబడతారో, ఎవరైతే వారి జీవితాన్ని సరి చేసుకుంటారో, ఎవరైతే 4వ చేప వలె దేవుని మాటకు లోబడ్డానికి ముందుకు వస్తారో ప్రియులారా, వారి పట్ల దేవుని యొక్క దీవెన ఎలాగుంటుందంటే మీ అందరికీ తెలిసిన మాట 128వ కీర్తన 128:1. కీర్తన 128:1. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితను అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు 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 మేలు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో మనం ఎప్పుడు ఏమని కోరుకుంటామంటే మేలు జరగాలని కోరుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను నడిపించే సంఘాల్లో ఒక తల్లిగారు ఉండేవారు. ఈ మధ్యన వారు ప్రభువునందు నిద్రించారు. అయితే ఆమె ఎప్పుడు కూడా ఆరాధన అయిపోయిన తర్వాత అందరు వెళ్ళిపోయినా ఆవిడ అలా ఉండిపోయేదండి. ఆవిడ ఇంటికి వెళ్ళాలంటే ఎవరో ఒకరు ఆవిడని తీసుకుని వెళ్ళాలి, కానీ ఆవిడ అలా ఉండిపోయేది. అప్పుడు ఆవిడని గబగబా వచ్చి, అమ్మ చెప్పండి అమ్మా మీరు ఉండిపోయారంటే ఏంటమ్మా అని అంటే ఆవిడ అనేది, అయ్యగారు రాత్రి ఒక కళ వచ్చిందండి, ఆ కళ వచ్చిన కాడికి నాకు దడ తగ్గట్లేదండి, ఆ కళ మీతో చెప్పి ప్రార్థన చేయించుకుందామని ఆగిపోయిన అయ్యగారు అనేది. ఏటమ్మా అని అంటే కళ అస్సలు బాగా రాలేదు అయ్యగారు, నేను అదంతా చెప్పాలంత టైం లేదు కానీ అయ్యగారు కళంతా కూడా కీడేనండి, కళంతా కూడా కీడేనండి. అయితే ప్రార్థన మీరు ఏమేమి చేస్తారని అంటే ఆ కళలో ఉన్న కీడు తీసేసి దేవుడు మేలు ఇలలో ఇచ్చేలాగా ప్రార్థన చేయండి. హల్లెలూయా. కలలో వచ్చిన కీడిపోయి చెప్పండి ఇలలో ఏం కలగాల? మేలు కలగాల అనని ఆ ఇద్దరు కోడల మీద ఆవిడకి
నమ్మకం ఉండేది కాదండి. ఆవిడకి చిన్న భూమి ముక్క ఉంది. అయితే ఆవిడకున్న డౌట్ ఏంటంటే, మా కోడలిద్దరూ అర్ధరాత్రి వేళ నా చేత ఏలుముద్ర పెట్టి తెచ్చి ఏలుముద్ర ఖాళీ పేపర్ మీద ఏం చేసుకుంటారేమో డౌట్ అండి నాకు. కాబట్టి నాది నాకు ఉండేలాగా ప్రార్థన చేయండి, నాది నాకు ఉండేలాగా ప్రార్థన చేయండి అని అనేదండి ఆవిడ. ప్రియమైన మిత్రులారా, ఆవిడ కలలో కూడా ఆవిడికి ఏం రాకూడదు, కీడు రాకూడదు. అసలు కల అంటేనే నిజం కాదు, కల అంటేనే నిజం కాదు. చాలామంది కలొత్తే కంగారు పడిపోతారు, కలొత్తే పొంగిపోతారు, కలొత్తే సంతోషపడిపోతారు. ప్రియమైన మిత్రులారా, దయచేసి అలాంటి పగటి కలలు కనొద్దని మరొకసారి నేను ప్రేమతో కోరుతున్నాను. దేవునికి స్తోత్రం. ఎప్పటికీ కలలు వాస్తవాలు కావు. కలలను అసలు దయచేసి నమ్మొద్దు, కలలను ఆధారం చేసుకొని ముందుకు అసలు వెళ్ళొద్దు. అదే వాస్తవం అయితే నేను చిన్న మాట చెప్తా ఉన్నాను. ఈరోజు నువ్వేంటో నీకు తెలుసు, నీ భార్య ఏంటో నీకు తెలుసు, నువ్వేంటో నీకు తెలుసు, నీ భర్త ఏంటో నీకు తెలుసు. మనకు కొన్నిసార్లు కలలో ఒకటో పెళ్ళి, రెండో పెళ్ళి, మూడో పెళ్ళి జరిగిపోతూ ఉంటుంది. మరి అలా నిజంగా చేసుకుంటావా నువ్వు? కొన్నిసార్లు మనం చచ్చిపోయి మనల్ని కట్టి మోసేస్తూ ఉంటారు, మనల్ని తీసుకెళ్ళి కాల్చేస్తూ ఉంటారు. మరి మెలుకొస్తావు కదా, మరి మామూలుగా నువ్వు బతికే ఉంటావు కదా, మరి ఎలా చచ్చిపోవడం వాస్తవా చెప్పండి? కాదు. ఆ తర్వాత నువ్వు ఆ కలలో ఉన్నప్పుడు ఎక్కడికో పెద్ద లోయ, అడవులు, కొండలు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ అలా నడుచుకుంటూ వెళ్ళిపోతావు. ఎవడన్నా పక్కనలాగా కొడితే మంచం మీదే ఉంటావు. మరి జరిగే పనేనా? కాబట్టి ఎప్పుడు కూడా కలలు వాస్తవాలు కావు. కానీ నా ప్రియ తల్లి ఆవిడ ఈ లోకయాత్రను ముగించుకొని వెళ్ళిపోయింది. అయితే ప్రియమైన మిత్రులారా, ఆవిడ అనేది మాత్రం ఏమనంటే, బాబు కలలో వచ్చిన కీడు తీసేసి దేవుడు ఇలలో మేలిచ్చేలాగా మీరు ప్రార్థన చెయ్యాలని చెప్పి ఆవిడ అనేదండి. ప్రియమైన మిత్రులారా, ఆవిడకి ఉంది కానీ ఆవిడ అట్టుకెళ్ళలేదండి. ఆవిడ కోరుకున్నట్లుగా ఆవిడ వాటా భూమి, ఆవిడ వాటా ఆస్తి అంతా ఆవిడకి ఉంది కానీ ఆవిడది మాత్రం ఆవిడ ఏం చేయలేదు, పట్టికెళ్లకుండా వెళ్ళిపోయింది పాపం ఆవిడ. ఈరోజు ప్రియమైన మిత్రులారా, కానీ ఆవిడ కోరుకునేది ఏంటంటే, కలలో కూడా నాకేం కాకూడదు, కీడు రాకూడదు. ఈరోజు ఈ యొక్క 128వ కీర్తనలో రాయబడింది, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదించబడతాడు. నీ జీవితకాలం అంతయు నువ్వు క్షేమంగా ఉంటావు, నీ కష్టార్జితాన్ని నీవు అనుభవిస్తావు, నీవు ధన్యుడవు. నీకేం కలుగుద్ది? మేలు కలుగుద్ది.